హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎంకే. గైస్, టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్ అయితే లింక్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో గైస్, ఇది వచ్చేసరికి ఓఎస్ ఎలా పాస్ అవ్వాలి అండ్ వాటి యొక్క ప్రిపరేషన్ మెథడ్స్ అనమాట. సో దీనికంటే ముందు ఓఎస్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ దట్టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. సో లేట్ చేయొద్దు, ఇంకా టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి ఓఎస్ ఇంపార్టెంట్ టిప్స్ అనమాట, ఎట్లా పాస్ అవ్వాలి అండ్ ప్రజెంటేషన్ పరంగా కానీ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ కానీ. సో ఇవన్నీ. సో మనకి మీరు ఓఎస్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా దానికి బ్లాక్ అండ్ బ్లూ పెన్ అనేది కంపల్సరీ క్యారీ చేయండి. బికాస్ ప్రజెంటేషన్ ఎంత బాగుంటే మార్క్స్ అంత ఎక్కువ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో తర్వాత వచ్చేసరికి మీకు వచ్చినా రాకపోయినా కానీ ఓఎస్ తిరిగి పాటు కాబట్టి ఏదో ఒక సోది రాసి రండి. సో పేపర్ అయితే ఎంటీగా లీవ్ చేయొద్దు. సో మీకు కనుక ఒక 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాలన్నా కానీ, సో 3 యూనిట్స్ పర్ఫెక్షన్ అంటే JNTUK R19 2లో కాబట్టి మనకి 45 మార్క్స్ అయితే వస్తాయి. సో అటు ఇటు రాంగ్ పోయి సరే హాఫ్ వేసుకోండి, 20 వేసుకోండి. సో 20 వేసుకున్నా కానీ మీరు మొత్తం ప్రజెంట్ చేసి మొత్తం పర్ఫెక్షన్గా నీట్గా ఉంటే కనుక ఒక 6 మార్క్స్ to 8 మార్క్స్ వాడే యాడ్ చేస్తాడు, కరెక్షన్ చేసేవాడే. సో యాడ్ చేసి మిమ్మల్ని పాస్ చేయడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో అట్లా మీకు దగ్గరగా వస్తే మార్క్స్ కనుక. సో దానికి తోడుగా మీరు ఓఎస్లో బ్లాక్ పెన్తో అయితే హెడ్డింగ్స్ పెట్టి అండర్లైన్ చేయండి. సో నీట్గా కోట్స్ పెట్టండి. సో అలా చేస్తే ఏంటంటే మీరు సోది రాసిన దాని మీదకి వాడికి కన్ను డైరెక్ట్ మీరు హెడ్డింగ్స్ పెట్టారు. సో హెడ్డింగ్స్ పెట్టాడు కాబట్టి వీడు బాగా చదివేవాడే. సో అని చెప్పేసి మార్క్స్ పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇవి చాలామందికి జరిగినాయి అనమాట ఇవన్నీ. సో అందుకని నేను చెప్తున్నా. ఇంకోసారి వచ్చేటప్పటికి డయాగ్రామ్స్ అనమాట. సో డయాగ్రామ్స్ పెన్సిల్తో వేయండి, స్కేల్ అండ్ పెన్సిల్ యూజ్ చేయండి. మా డయాగ్రామ్స్ అంతా నీట్గా వేస్తే మీకు అంత మంచి స్కోర్ ఉంటుంది. అండ్ ప్రిపరేషన్ సైడ్ వచ్చేసరికి ఎలా అయితే ప్రిపేర్ అయిన ఆర్డర్లో. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ యూనిట్, తర్వాత 5th యూనిట్, తర్వాత 4th యూనిట్, తర్వాత 3rd యూనిట్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్లో 2nd యూనిట్ ప్రిపేర్ అవ్వండి. సో ఇవి ఆర్డర్ ఆఫ్ ప్రిపరేషన్ కింద. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.